వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఆ 3 నియోజకవర్గాల్లో వైసీపీ ఎందుకు యాక్టివ్ కాలేకపోతుంది? టీడీపీకి కంచుకోట లాంటి ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు పార్టీ పరిస్థితి దయనీయంగా మారినా కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవట్లేదు? అసలు వైసీపీ అధిష్టానము ఆ నియోజకవర్గాలపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఇంతకు ఏంటి ఆ నియోజకవర్గాలు? అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. అయితే అసెంబ్లీలో ఎన్నికలు ఏవైతే జరిగాయో ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని చెప్పుకోవాలి. క్రమంగా ఆ పార్టీ యొక్క యాక్టివిటీని కూడా పెంచుతుంది. రాజకీయ పరిస్థితులను సమీక్షించుకుంటూ నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ కేడర్ని రీఛార్జ్ మోడ్లోకి తీసుకెళ్లే విధంగా వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒక 3 నియోజకవర్గాల్లో మాత్రం పూర్తిగా ఇక్కడ వైసీపీ మ్యూట్ మోడ్లో ఉండడం ఏంటో అర్థం కాక ఇక్కడ కార్యకర్తలతో పాటు ఆ పార్టీకి సంబంధించిన అధిష్టానం కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ ఆ 3 నియోజకవర్గాలు ఏంటి అనేది మనం చూస్తే కనుక అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకలాపాలు పూర్తిగా దాదాపుగా నిలిచిపోయినట్టే కనిపిస్తుందని చెప్పి ఇక్కడ రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే పర్చూరు, చీరాలలో ఇంతవరకు గెలుపు బోని చేయనటువంటి వైసీపీ అద్దంకిలో మాత్రం ఓసారి గెలిచినప్పటికీ కూడా అది కూడా అప్పుడు పార్టీలో ఉన్నటువంటి నేత ఎవరైతే ఉన్నారో గొట్టిపాటి రవికుమార్ వ్యక్తిగత ఇమేజ్తోనే సాధ్యమైందని చెప్పి కూడా మొత్తం నియోజకవర్గంలో కూడా ఒక టాక్ అయితే నడుస్తుంటుంది. ఆయన వైసీపీ నుంచి ఎప్పుడైతే టీడీపీలో చేరిపోయారో అప్పటి నుంచి అద్దంకిలో కూడా వైసీపీ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అసలు ఈ 3 సెగ్మెంట్స్ టీడీపీకి ఇక్కడ గట్టి పట్టునవి కావడంతో ఫ్యాన్ నాయకులు ఇక్కడ చెమటోడ్చక తప్పడం లేదు అని కూడా ఒక లోకల్ వాయిస్ అయితే వినిపిస్తుంది. అలాంటి చోట ఇంకా గట్టిగా పనిచేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఇన్ఛార్జీలు ఇక్కడ స్లో మోషన్ నుండి బయటపడకపోవడంతో క్యాడర్ కూడా అంతే ఫీల్లో కూడా ఉంది. అద్దంకి నియోజకవర్గానికి గత ఎన్నికలకు ముందు పానెం చినహనుమరెడ్డిని ఇన్ఛార్జిగా ఇక్కడ వైసీపీ అధిష్టానము ఇంపోర్ట్ చేసింది. ఆయన సామర్థ్యం మీద ఎన్నికలకు ముందు క్యాడర్ కూడా దాదాపు ఏవేవో ఆశలు పెట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ హవా ముందు పూర్తిగా తేలిపోయిందనే చెప్పుకోవాలి. ఇక ఎన్నికలు పూర్తయి 15 నెలలు గడిచినప్పటికి కూడా అద్దంకికి ఇక్కడ హనుమరెడ్డి చుట్టపు చూపులా వచ్చి వెళ్తున్నారే తప్ప కార్యకర్తలకు పూర్తిగా అందుబాటులో ఉండడం లేదు అని చెప్పి కూడా నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. ఓవైపు టీడీపీ నుంచి మంత్రి గొట్టిపాటి రవికుమార్ వంటి గట్టి ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సినటువంటి వైసీపీ ఇన్ఛార్జ్ ఇక్కడ ఇనాక్టివ్గా ఉండడంతో క్యాడర్ పరిస్థితి కూడా ఇక్కడ మరింత దయనీయంగా మారిపోయింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో ఇక్కడ గొట్టిపాటి రవికుమార్ ఇక్కడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలిచారు. అప్పుడు కూడా ఆయన వ్యక్తిగత ఇమేజ్ వల్లే ఇది గెలుపు సాధ్యమైంది అనేది కూడా మనందరికీ అర్థమైన విషయమే. ఇక 2019లో వైసీపీ హవాలో కూడా టీడీపీ తరపున అద్దంకి ఎమ్మెల్యేగా గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. ఇక 2024లో టీడీపీ నుంచి ఆయన మరోసారి గెలిచి మంత్రి కూడా అయ్యారు. అలాంటి నేతను కనుక ఎదుర్కోవాలంటే ఆయనకి ఇక్కడ ధీటైన రాజకీయాలు చేయాల్సినటువంటి ప్రతిపక్ష ఇన్ఛార్జీలు అసలు పట్టింపు లేని తలంతో ఉండడం అనేది ఇక్కడ వైసీపీ అద్దంకి నియోజకవర్గంలో అచేతనంగా మారిపోయినట్టు కూడా నియోజకవర్గంలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఇక మరొక నియోజకవర్గం గురించి మాట్లాడితే పర్చూరు నియోజకవర్గంలో కూడా వైసీపీది దాదాపు అదే పరిస్థితి. ఇక్కడ వైసీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ ఒక్కసారి కూడా పార్టీ గెలవలేదు. 2014 నుంచి వరుసగా ఇక్కడ ఏదైతే ఇన్ఛార్జీలను కానీ అభ్యర్థులను మారుస్తున్నారే తప్ప ఇక్కడ గెలుపు అనేది మాత్రం ఆ పార్టీకి సాధ్యం కాలేదు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఇక్కడ హైట్రిక్ కొట్టారు. గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఎడం బాలాజీ ఫలితాల తర్వాత ఇక్కడ నియోజకవర్గానికి రాకపోవడం, కనిపించకపోవడంతో ఇక్కడ గాదె మధుసూదన్ రెడ్డిని తర్వాత అక్కడ ఇన్ఛార్జ్గా వైసీపీ అధిష్టానం ఒక అవకాశం ఇచ్చింది. ఆయన తండ్రి అయినటువంటి గాదె వెంకటరెడ్డికి ఇక్కడ సుదీర్ఘ రాజకీయం చేసినటువంటి ఒక అనుభవం ఉండడంతో ఆ అనుభవం ఇక్కడ పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం ఇక్కడ భావించింది. కానీ గాదె మధు అంత యాక్టివ్గా లేరన్నది ఇక్కడ పల్చూరులోని నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల టాక్గా వినిపిస్తుంది. ఇక వైసీపీ సీరియస్గా తీసుకున్నటువంటి ఏదైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం కూడా ఆయన అంత తీవ్రంగా తీసుకోలేదు. ఏదో అధిష్టానం చెప్పింది కదా చేశాం అన్నట్టుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప ఇంకా ఇక్కడ వైసీపీ అనేది టాప్ గేర్ అందుకోవడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పుకోవాలి. ఇక
చీరాల నియోజకవర్గం గురించి మాట్లాడితే చీరాల నియోజకవర్గంలో కూడా ఇంచుమించు వైసీపీ పార్టీది అదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా వైసీపీ ఇంతవరకు కూడా బోని కొట్టలేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచినటువంటి కర్ణం బలరావు ఆ తర్వాత ఫ్యాన్ పార్టీకి మారడంతో ఆయన కుమారుడైనటువంటి కర్ణం వెంకటేష్ ఇక్కడ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు వరకు పార్టీ కార్యక్రమాల్లో ఈ ఫ్యామిలీ ఏదైతే ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారో వాళ్ళు చురుగ్గానే పాల్గొన్నారు. కానీ ఎప్పుడైతే ఓటమి వచ్చిందో ఆ ఓటమి తర్వాత తండ్రి కొడుకులు ఇక్కడ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఫలితాల అనంతరం వైసీపీ ఇక్కడ బాపట్ల జిల్లా అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి కర్ణం వెంకటేష్ని కోరినప్పటికీ కూడా ఆయన నేను ఇన్ఛార్జ్ పొజిషన్ తీసుకోను అని చెప్పారంటే ఇక్కడ ఎంతగా వాళ్ళు పార్టీకి దూరంగా ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. పార్టీ పిలిపించినటువంటి కార్యక్రమాలని కూడా వీళ్ళేదో చెయ్యాలి అన్నట్టుగా అన్నట్టుగా చేస్తున్నారు. ఇక మరోవైపు కర్ణం వారి రాజకీయం ఇక్కడ అద్దంకికి మారబోతుంది అని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇది అవునని కానీ లేదంటే మేము మారట్లేదని కానీ కర్ణం బలరాం వైపు నుంచి ఎక్కడా కూడా స్పందన కూడా లేదు. ఇక మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ 3 నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతుందని చెప్పి ఇక్కడ సొంత క్యాడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్ని రీబూట్ చేస్తుందా లేదంటే పోతే పోయిందిలే అని చెప్పి వదిలేస్తుందా అనేది చూడాల్సిందే మరి.